కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ అందంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయాలకు వచ్చి కార్తీక దీపం వెలిగించి అర్చనలు, అభిషేకాలు చేస్తున్నారు. కాకతీయులు నిర్మించిన ప్రాచీన రుద్వేశ్వర ఆలయం, 1000 స్తంభాల దేవాలయం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులంతా కూడా ఉదయమే కుటుంబ సమేతంగా పుణ్యస్థానాలు ఆచరించి ఈ శైవ క్షేత్రాలను అయితే దర్శించుకుంటున్న పరిస్థితి. ఇటు కుటుంబ సమేతంగా కూడా దీపాలు వెలిగించడం జరుగుతుంది. మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడి వద్ద ఉన్నాము. ఇక్కడ భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. శివుడిని దర్శించుకొని అటు అర్చనలు, అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, అసలు కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? కార్తీక పౌర్ణమి రోజు 365 మన సంవత్సరానికి తగ్గట్టు ఒత్తులు ఎగిలిస్తాము. దీని మీనింగ్ ఏంటంటే మనము ఎప్పుడు పూజ చేసినా లేకపోయినా వాళ్ళు ఒక్కరోజు మాత్రం ఈ 365 ఒత్తులు వేసుకుంటే సంవత్సరం అంతా పూజ చేసినట్లు లెక్క. ఇది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పుకుంటూ పెంచారు. సో అప్పటి నుంచి అదే ఫాలో అవ్వకుంటూ వస్తున్నాం మేము కూడా. అంతేకాదు, ఈరోజు ఉపవాసాలు ఉంటారు, ఇటు అభిషేకాలు, అర్చన చేస్తారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలా ఉంటుంది ఈరోజు? పొద్దున్నే లేచి ఇంటి దగ్గర మెయిన్గా తులసి మొక్కకు పూజ చేసి, నిండు పౌర్ణమి నాడు ఇంట్లో అందరూ ఉపవాసాలు ఉండి రాత్రికి మళ్ళీ తులసి మొక్కకు పూజ చేసి ఇంట్లో అన్ని దీపాలు వెలిగించి తులసి కళ్యాణం కొంతమంది చేసుకొని గుళ్ళో అభిషేకాలు చేసుకొని చంద్రుడిని చూసి ఉపవాసం విడుస్తారని. మహిళలంతా కూడా కుటుంబ సమేతంగా అయితే ఇటు దీపాలు వెలిగిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. మరి చెప్పండి, అసలు ఏంటి కార్తీక పౌర్ణమి యొక్క స్పెషల్ ఏంటి? పౌర్ణమి స్పెషల్ అంటే పొద్దున్నే 5 గంటలకు లేచి దీపాలు ముట్టించుకొని సంవత్సరం అంతా కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కుటుంబం అంతా ఇలాగే సుఖ సంతోషాలతో దీపాలు వెలిగినట్టుగా నవ్వులతో వెలగాలని కోరుకుంటున్నాం. శివయ్యని, ఓం నమ శివాయ. అంటే ఈరోజు ఈ దీపాలతో పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఈ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉపవాసాలతో కూడా ఉంటున్న పరిస్థితి. అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? పొద్దున్నే 4 గంటలకు లేచి దీపాలు ముట్టించుకోవడం ఆనవాయితీ, నైవేద్యాలు చేసుకోవడము. ఈరోజు సేమ్ కార్తీక దీపావళి ఎలా చేసుకుంటారో కార్తీక పౌర్ణమి కూడా అలాగే చేసుకుంటాం. మనం చూడొచ్చు, మహిళలంతా కూడా దేవాలయంలో అయితే కుటుంబ సమేతంగా దీపాలు వెలిగిస్తున్నారు. ఇటు మామూలుగా ఇటు పిండితో పాటు ప్రమిదలు తయారు చేసి, ఇటు మట్టి ప్రమిదలు, ఉసిరికాయతో కూడా ప్రమిదలు చేసి మొత్తం కూడా దీపాలు వెలిగిస్తూ, కొబ్బరికాయలో కూడా ప్రమిదలు వెలిగిస్తూ అయితే ఇటు తమలపాకులు, పువ్వులు అన్నిటితో కూడా ఇటు వారు అయితే మహిళలంతా చాలా సంతోషంగా అయితే భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ కార్తీక పౌర్ణమి వేడుకలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తుల తాకిడితో అయితే నిండిపోయాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా క్యూ లైన్లతో పాటు త్రాగునీరు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కుటుంబ సమేతంగా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని శివుడికి ఇష్టమైన అభిషేకాలు, అర్చనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.